ఓం శాంతి 6/9/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, అందరికీ సుఖధామానికి వెళ్ళే దారిని ఎలా తెలియజేయాలి అనే చింత మీకు సదా ఉండాలి. ఇదే పురుషోత్తములయ్యే సంగమయుగము అని అందరికీ తెలియాలి. ప్రశ్న: పిల్లలైన మీరు పరస్పరం ఒకరికొకరు ఎలాంటి అభినందనలు తెలుపుతారు? మనుష్యులు ఎప్పుడు అభినందనలు తెలుపుకుంటారు? జవాబు: ఎవరైనా జన్మించినప్పుడు, విజయం పొందినప్పుడు, వివాహం చేసుకున్నప్పుడు, లేక ఏదైనా విశేష రోజులలో మనుష్యులు అభినందనలు తెలుపుతారు. కానీ అవేవి సత్యమైన అభినందనలు కావు. పిల్లలైన మీరు ఒకరికొకరు తండ్రి వారిగా అయినందుకు అభినందనలు తెలియజేసుకుంటారు. మేమెంత భాగ్యశాలురము, అన్ని దుఃఖాల నుండి విడుదలై సుఖధామానికి వెళ్తున్నాము అని మీరు చెప్తారు. మీకు లోపల మనస్సులో చాలా సంతోషం ఉంటుంది. ఓం శాంతి. అనంతమైన తండ్రి కూర్చొని అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు అనంతమైన తండ్రి ఎవరు అని ప్రశ్న తలెత్తుతుంది. అందరి తండ్రి ఒక్కరే, వారినే పరమపిత అని అంటారు అని మీకు తెలుసు. లౌకిక తండ్రిని పరమపిత అని అనరు. పరమపిత ఒక్కరే, వారిని పిల్లలందరూ మర్చిపోయారు. దుఃఖహర్త సుఖకర్త అయిన పరంపిత పరమాత్మ తండ్రి మన దుఃఖాలను ఎలా హరిస్తున్నారు పిల్లలైనా మీకు తెలుసు. తర్వాత మనము సుఖశాంతులలోకి వెళ్ళిపోతాం. అందరూ సుఖంలోకి, స్వర్గంలోకి వెళ్ళలేరు. కొందరు సుఖంలోకి, కొందరు శాంతిలోకి, శాంతిధామానికి వెళ్ళిపోతారు. కొందరు సత్యుగంలో పాత్ర చేస్తారు, కొందరు త్రేతాయుగంలో, మరికొందరు ద్వాపరయుగంలో పాత్ర చేస్తారు. మీరు సత్యుగంలో ఉన్నప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. దానిని ఈశ్వరుడి ఇల్లు అని అంటారు. ముసల్మానులు నమాజ్ చదివేటప్పుడు అందరూ కలిసి భగవంతుణ్ణి ఆరాధిస్తారు. ఎందుకు? స్వర్గము కొరక, లేక అల్లా వద్దకు వెళ్ళేందుక? అల్లా ఇంటిని స్వర్గం అని అనరు. అక్కడ ఆత్మలు శాంతిలో ఉంటాయి, శరీరం ఉండదు. అల్లా వద్దకు శరీరంతో వెళ్ళలేము, ఆత్మలు వెళ్తాయి అని వారికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు కేవలం అల్లా పేరు స్మృతి చేయడం ద్వారా ఎవ్వరూ పవిత్రంగా అవ్వలేరు. ఎందుకంటే అల్లా ఎవరో తెలియదు. ఆ తండ్రి సుఖశాంతుల వారసత్వమును ఇస్తున్నారు అని ఇప్పుడు ఈ మనుషులకు ఎలా అర్థం చేయించాలి? విశ్వంలో శాంతి ఎలా వస్తుంది, విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది అను విషయాలను వారికి ఎలా అర్థం చేయించాలి? సేవాధారి పిల్లలు నెంబర్ వార్ పురుషార్థ అనుసారం పలుమార్లు ఆలోచిస్తూ ఉంటారు. బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులైన మీకు తండ్రి తమ పరిచయాన్ని ఇచ్చారు. పూర్తి ప్రపంచంలో మనుషులందరి పాత్రల పరిచయాన్ని కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం మనుష్య మాతృలకు తండ్రి మరియు రచనల పరిచయాన్ని ఎలా ఇవ్వాలి? స్వయాన్యాత్మగా భావించి నన్ను స్మృతి చేసినట్లయితే ఖుదా ఇంటికి వెళ్తారు అని తండ్రి అందరికీ చెప్తున్నారు. స్వర్ణిమ యుగము లేక స్వర్గంలోకి అందరూ వెళ్ళలేరు. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది, మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. ఇందులో ఎవరు కోపం చేసుకునే మాటే లేదు. మనుషులు శాంతి కావాలి అని వేడుకుంటారు, కానీ అది అల్లా లేక గాడ్ ఫాదర్ ఇంటిలో మాత్రమే లభిస్తుంది. ఆత్మలందరూ శాంతిధామం నుండి వస్తారు. నాటకం పూర్తి అయినప్పుడు అందరూ అక్కడికే వెళ్తారు. పతిత ప్రపంచం నుండి అందరినీ తీసుకెళ్లేందుకే తండ్రి వస్తారు. ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ సుఖధామానికి వస్తాము అని పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది. ఇది పురుషోత్తమ సంగమయుగం. పురుషోత్తములు అనగా ఉత్తమోత్తమ పురుషులు. ఆత్మ ఎంతవరకు పవిత్రం అవ్వదు అంతవరకు ఉత్తమ పురుషులుగా అవ్వలేరు. నన్ను స్మృతి చెయ్యండి, సృష్టి చక్రాన్ని తెలుసుకోండి, దానితో పాటు దైవీ గుణాలను ధారణ చెయ్యండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. ఈ సమయంలో మనుషులందరి వ్యక్తిత్వాలు పాడైపోయాయి. క్రొత్త ప్రపంచంలో వ్యక్తిత్వాలు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. భారత్ వాసులే ఉన్నత వ్యక్తిత్వం కలవారిగా అవుతారు. ఆ ఉన్నత వ్యక్తిత్వం కలవారికి తక్కువ వ్యక్తిత్వం కలవారు తల వంచి నమస్కరిస్తారు. వారి వ్యక్తిత్వాన్ని వర్ణన చేస్తారు. ఇది పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు.
ఇప్పుడు ఇతరులకు ఎలా అర్థం చేయించాలి, ఎలాంటి సహజ యుక్తిని రచించాలి, ఇది ఆత్మల మూడవ నేత్రాన్ని తెరవడం. బాబా ఆత్మలో ఈ జ్ఞానం ఉంది, నాలో జ్ఞానం ఉంది అని మనుషులు అంటారు. ఇది దేహాభిమానం. ఇందులో ఆత్మ అభిమానులుగా అవ్వాలి. సన్యాసుల వద్ద శాస్త్రాల జ్ఞానం ఉంది. తండ్రి వచ్చి ఇచ్చినప్పుడే ఈ జ్ఞానం తెలుస్తుంది. యుక్తిగా అర్థం చేయించాలి. వారు కృష్ణుణ్ణి భగవంతుడని భావిస్తారు. భగవంతుని గురించి వారికి తెలియదు. ఋషులు మునులు కూడా మాకు తెలియదు అని అనేవారు. మనుషులు భగవంతునిగా అవ్వలేరు అని భావిస్తారు. నిరాకార భగవంతుడే రచయిత. కానీ వారు ఎలా రచిస్తారు? వారి నామ రూప దేశ కాలాలు ఏమిటి? నామరూపాలకు అతీతమైన వారు అని అంటారు. నామరూపాలకు అతీతమైన వస్తువు ఎలా ఉండగలదు? అది అసాధ్యమని కూడా అర్థం చేసుకోలేరు. ఒకవేళ రాళ్ళు రప్పలలో తాబేలు చేపలు అన్నింటిలో ఉన్నారు భగవంతుడు అని అన్నా అవి కూడా నామరూపాలే అవుతాయి కదా. ఒకసారి ఒకటి, మరోసారి మరొకటి చెప్తూ ఉంటారు. మనుషులకి ఎలా అర్థం చేయించాలి అని పిల్లలు రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఉండాలి. ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యి పురుషోత్తమ సంగమ యుగం. మనుషులు దేవతలకు నమస్కరిస్తారు, మనుషులు మనుషులకు నమస్కరించరు. మనుషులు భగవంతుడు లేక దేవతలకు నమస్కరించాల్సి ఉంటుంది. ముసల్మాన్లు కూడా నమస్కరిస్తారు, అల్లాను స్మృతి చేస్తారు. వారు అల్లా వద్దకు చేరలేరు అని మీకు తెలుసు. అల్లా వద్దకు ఎలా వెళ్ళాలి అనేది ముఖ్యమైన విషయం. తర్వాత అల్లా నూతన సృష్టిని ఎలా రచిస్తారు, ఈ విషయాలన్నీ ఎలా అర్థం చేయించాలో దీని కొరకు పిల్లలు విచారసాగర మథనం చేయాల్సి ఉంటుంది. తండ్రి అయితే విచారసాగర మథనం చెయ్యరు. విచారసాగర మథనం చేసే యుక్తిని పిల్లలకు నేర్పిస్తారు. ఈ సమయంలో అందరూ ఇనుప యుగంలో తమో ప్రధానంగా ఉన్నారు. ఎప్పుడూ స్వర్ణిమ యుగం కూడా తప్పకుండా ఉంటుంది. స్వర్ణిమ యుగాన్ని పవిత్రమని అంటారు. పవిత్రత మరియు అపవిత్రత. బంగారులో కల్తీ చేర్చబడుతుంది కదా. ఆత్మ కూడా మొదట పవిత్రంగా సతో ప్రధానంగా ఉండేది. తర్వాత అందులో కల్తీ చేరుతుంది. ఎప్పుడు తమో ప్రధానం అవుతుందో అప్పుడు తండ్రి రావాల్సి వస్తుంది. తండ్రి వచ్చి సతో ప్రధాన సుఖధామాన్ని తయారు చేస్తారు. సుఖధామంలో కేవలం భారత్వాసులే ఉంటారు. మిగిలిన వారందరూ శాంతిధామంలోకి వెళ్తారు. శాంతిధామంలో అందరూ పవిత్రంగా ఉంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి నెమ్మదిగా పవిత్రంగా అవుతూ వస్తారు. ప్రతి మనిషి సతో రజో తమో గుణిగా తప్పకుండా అవుతాడు. ఇప్పుడు అల్లా ఇంటికి ఎలా చేరగలరో వారికి ఎలా అర్థం చేయించాలి. మీరంతా అల్లా ఇంటికి చేరగలరు. దేహ సంబంధాలన్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇది భగవాను వాచ. నన్ను స్మృతి చేయడం వలన ఈ 5 భూతాలు తొలగిపోతాయి. పిల్లలైన మీకు రాత్రింబవళ్ళు ఈ చింత ఉండాలి. తండ్రికి కూడా చింత కలిగింది. అందుకే నేను వెళ్ళి అందరినీ సుఖీలుగా చెయ్యాలి అనే సంకల్పం వచ్చింది. నా జతలో పిల్లలైన మీరు కూడా సహయోగులుగా అవ్వాలి. తండ్రి ఒంటరిగా ఏం చేయగలరు? కనుక ఇలా ఈ విచార సాగర మథనం చేయండి. ఇది పురుషోత్తమ సంగమ యుగము అని మనుషులు వెంటనే అర్థం చేసుకునే విధంగా యుక్తులు కనుగొనాలి. ఈ సమయంలో మాత్రమే మనుషులు పురుషోత్తములుగా అవ్వగలరు. మొదట ఉన్నతంగా ఉంటారు, తర్వాత క్రింద పడిపోతారు. మొట్టమొదటే పడిపోరు కదా. రావడంతోనే తమో ప్రధానంగా ఉండరు. ప్రతి వస్తువు సతో రజో తమో గుణిగా అవుతుంది. పిల్లలు ఇన్ని ప్రదర్శనలు చేస్తారు, అయినా మనుషులు ఏమీ అర్థం చేసుకోరు. మరి ఇంకే ఉపాయం చేయాలి? భిన్న ఉపాయాలు చేయాల్సి ఉంటుంది కదా. దాని కొరకు సమయం కూడా లభించింది. ఒక్కసారిగా ఎవ్వరూ సంపూర్ణంగా అవ్వలేరు. చంద్రుడు కూడా కొద్దిగా పెరుగుతూ చివరికి సంపూర్ణంగా అవుతాడు. మనం కూడా తమో ప్రధానంగా అయిపోయాం. మళ్ళీ సతో ప్రధానంగా అయ్యేందుకు సమయం పడుతుంది. అది జడము, ఇది చైతన్యం. ఈ విషయం ఎలా అర్థం చేయించాలి? మీరు ఈ నమాజ్ ఎందుకు చదువుతారు అని అడగండి. ఎవరి స్మృతిలో నమాజ్ చదువుతారో, ఎందుకు చదువుతారో ముసల్మాన్ల ధర్మచారులకు, మౌల్వీలకు కూడా తెలియజేయండి. ఇలా విచార సాగర మథనం చేయాలి. విశేష రోజులలో అధ్యక్షుడు మొదలైన వారు కూడా మసీదులకు వెళ్తారు. అక్కడ పెద్దవారితో కలుస్తారు.
అన్ని మసీదులకు కలిపి ఒక పెద్ద మసీదు ఉంటుంది. శుభాకాంక్షలను ఈద్ ముబారక్ తెలిపేందుకు అక్కడికి వెళ్తారు. నిజానికి ఎప్పుడు మీరు అన్ని దుఃఖాల నుండి విడుదలై సుఖధామానికి వెళ్తారో అప్పుడు అభినందనలు తెలపాలి. మీరు శుభ సమాచారాన్ని వినిపిస్తారు. ఎవరైనా విజయం పొందినప్పుడు కూడా అభినందనలు తెలుపుతారు. అలాగే ఎవరైనా వివాహం చేసుకున్నప్పుడు కూడా సదా సుఖంగా ఉండమని శుభాకాంక్షలు తెలుపుతారు. మనం ఒకరికొకరు అభినందనలు ఎలా తెలుపుకోవాలి ఇప్పుడు బాబా మనకు అర్థం చేయించారు. ఈ సమయంలో మనము అనంతమైన తండ్రి ద్వారా ముక్తి జీవన్ముక్తుల ఆస్తిని తీసుకుంటున్నాం కనుక మీకు అభినందనలు లభించగలవు. మీరు 21 జన్మల కొరకు పదమాపదం పతులుగా అవుతున్నారు కనుక మీకు అభినందనలు అని తండ్రి అంటున్నారు. ఇప్పుడు మనుషులంతా బాబా నుండి ఎలా ఆస్తిని తీసుకుంటారు? తండ్రి అందరికీ అభినందనలు ఎలా తెలుపగలరు? ఇప్పుడు మీకు తెలిసింది. కానీ మీకు మనుషుల అభినందనలు తెలుపలేరు. ఎందుకంటే వారికి మీరెవరో తెలియదు. అభినందనలు తెలియజేస్తున్నారు అంటే స్వయం వారు కూడా తప్పకుండా అభినందనలు పొందేందుకు యోగ్యులుగా అవ్వాలి. మీరు గుప్తంగా ఉన్నారు కదా, మీరు పరస్పరము ఒకరికొకరు అభినందనలు తెలుపుకోవచ్చు. మీరు అనంతమైన తండ్రి వారిగా అయ్యారు, అందుకు అభినందనలు. మీరెంత భాగ్యశాలురు. ఏదైనా లాటరీ లభించినప్పుడు లేక పుత్రుడు జన్మించినప్పుడు అభినందనలు తెలియజేస్తారు. పిల్లలు పరీక్షలో ఉత్తీర్ణులైన అభినందనలు తెలుపుతారు. మీకు మనసులో చాలా సంతోషం ఉంటుంది. స్వయానికి అభినందనలు తెలుపుకుంటారు. ఎందుకంటే మనకు బాబా లభించారు అని, వారి నుండి ఆస్తిని తీసుకుంటున్నామని మీకు తెలుసు. దుర్గతిని పొందుకున్న ఆత్మలు ఎప్పుడు సద్గతిని పొందుతారు అని బాబా అర్థం చేస్తూ ఉన్నారు. ఒకే విధమైన అభినందనలు అందరికీ లభిస్తాయి. చివరిలో అందరికీ తెలుస్తుంది ఎవరు ఉన్నతంగా అవుతారో. వారి క్రింద ఉన్నవారు వారికి అభినందనలు తెలుపుతారు. మీరు సూర్యవంశీ కులంలో మహారాజా మహారాణులుగా అవుతారు. ఎవరైతే విజయ్ మాలలో మణులుగా అవుతారో వారికి తక్కువ కులం వారు అభినందనలు తెలుపుతారు. ఎవరు ఉత్తీర్ణులుగా అవుతారో వారికి అభినందనలు లభిస్తాయి. వారికి పూజ జరుగుతుంది. ఉన్నత పదవి పొందే ఆత్మలకు కూడా అభినందనలు లభిస్తాయి. తర్వాత భక్తి మార్గంలో వారికి పూజలు జరుగుతాయి. ఎందుకు పూజిస్తున్నారో మనుషులకు తెలియదు. అందరికీ ఎలా అర్థం చేయించాలి అనే చింత పిల్లలకు ఉండాలి. మేం పవిత్రంగా అయ్యాము, ఇతరులను ఎలా పవిత్రంగా చేయాలి అనే చింత పిల్లలకు ఉంటుంది. ప్రపంచం చాలా పెద్దది కదా, ఏం చేసినట్లయితే ఇంటింటికి సందేశం చేరుతుంది. కరపత్రాలు పైనుండి వేయడం ద్వారా అందరికీ లభించవు. ఇక్కడ ఒక్కొక్కరి చేతిలో సందేశం ఉండాలి. ఎందుకంటే తండ్రి వద్దకు ఎలా చేరాలో వారికి అస్సలు తెలియదు. అన్ని మార్గాలు పరమాత్ముని చేరుటకే అని అంటారు. కానీ తండ్రి ఈ భక్తి దాన పుణ్యాలు అనేక జన్మలుగా చేస్తూ వచ్చారు, కానీ మార్గము లభించిందా అని అడుగుతారు. ఇదంతా అనాదిగా నడుస్తూ వస్తూ ఉంది అని అంటారు. కానీ ఎప్పటి నుండి ప్రారంభమైంది? వారికి అనాది అను శబ్దానికి అర్థమే తెలియదు. మీరు కూడా నంబర్ వారి పురుషార్థ అనుసారంగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ జ్ఞానం విన్నందుకు దాని ప్రాలబ్ధం ప్రాప్తి 21 జన్మలకు ఉంటుంది. మొదట సుఖము, ఆ తర్వాత దుఃఖం ఉంటుంది. ఎవరు ఎక్కువగా భక్తి చేశారో అని పిల్లలైన మీకు లెక్క తెలియజేయబడుతుంది. ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ ఒక్కొక్కరికి అర్థం చేయించలేరు. ఏం చేయాలి? ఏదైనా వార్తాపత్రికలలో వేయాలి. అందుకు సమయం పడుతుంది. అందరికీ సందేశం అంత త్వరగా లభించదు. అందరూ పురుషార్థం చేయడంలో తత్పరులైపోతే అందరూ స్వర్గంలోకి వచ్చేస్తారు. కానీ ఇది జరగదు. ఇప్పుడు మీరు స్వర్గం కొరకు పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు మన ధర్మం వారిని ఎలా వెలికి తీయాలి? ఎవరెవరు ట్రాన్స్ఫర్ అయ్యారో ఎలా తెలుస్తుంది? హిందూ ధర్మం వారు వాస్తవానికి దేవీ దేవత ధర్మానికి చెందినవారు. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. పక్కా హిందువులైతే తమ ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని అంగీకరిస్తారు. ఈ సమయంలో అందరూ పతితులుగానే ఉన్నారు. పతిత పావన రండి అని పిలుస్తారు. పావన ప్రపంచానికి మమ్మలను తీసుకెళ్ళండి అని నిరాకారుణ్ణే పిలుస్తారు. లక్ష్మీనారాయణులు ఇంత పెద్ద రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు?
భారతదేశంలో ఈ సమయంలో ఎవరినైనా జయించి రాజ్యాన్ని తీసుకునేందుకు అసలు ఎలాంటి రాజ్యము లేదు. వారు యుద్ధం చేసి రాజ్యాన్ని పొందారు. మనుషుల నుండి దేవతలకు ఎలా చేయబడుతుందో ఎవ్వరికీ తెలియదు. మీకు కూడా ఇప్పుడు తండ్రి ద్వారా తెలిసింది. ముక్తి జీవన్ముక్తి పొందు మార్గాన్ని ఇతరులకు ఎలా అర్థం చేయించాలి? పురుషార్థం చేయించేవారు కావాలి కదా. స్వయాన్ని తెలుసుకొని అల్లాను స్మృతి చెయ్యాలి. మీరు ఈద్ ముబారక్ను ఎవరికి తెలియజేస్తున్నారు? మీరు అల్లా వద్దకు వెళ్తున్నాము అని మీకు పక్కా నిశ్చయం ఉందా? అందుకే మీకు ఇంత ఖుషీగా ఉంది. ఇది మీరు అనేక సంవత్సరాలుగా చేస్తూ వచ్చారు. ఎప్పుడైనా ఖుదా వద్దకు వెళ్తారా లేక వెళ్ళరా అని అడగండి. తికమక పడతారు. మనం ఏం చదువుతూ చేస్తూ ఉన్నాము? ఇది దేని కొరకు? ఉన్నతాతి ఉన్నతమైన ఒక్క అల్లా మాత్రమే. మీరు ముస్లింలకు కూడా ఇలా చెప్పాలి అంటున్నారు బాబా. ఉన్నతాతి ఉన్నతమైన వారు ఒక్క అల్లా మాత్రమే, భగవంతుడు మాత్రమే. అల్లా సంతానమైన మీరు కూడా ఆత్మలే అని చెప్పండి. నేను అల్లా వద్దకు వెళ్ళాలి అని ఆత్మ కోరుకుంటుంది. మొదట పవిత్రంగా ఉన్న ఆత్మ ఇప్పుడు పతితమైపోయింది. ఇప్పుడు దీనిని స్వర్గం అని అనరు. ఆత్మలందరూ పతితులే. అల్లా ఇంటికి వెళ్ళేందుకు పావనంగా ఎలా అవ్వాలి? అక్కడ వికారి ఆత్మలు ఉండవు. నిర్వికారులుగా అవ్వాలి. ఆత్మ ఒక్కసారిగా క్షణంలో సతో ప్రధానంగా అవ్వదు కదా. ఇదంతా విచారసాగరం మథనం చేయాల్సి ఉంటుంది. ఈ బాబాకు విచారసాగరం మథనం జరుగుతూ ఉంటుంది, బ్రహ్మ బాబాకు. అందుకే అర్థం చేయిస్తారు. ఎవరికి ఎలా అర్థం చేయించాలో యుక్తులను రచించాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, నేను వెళ్ళి పిల్లలను దుఃఖాల నుండి విడిపించి సుఖవంతంగా చెయ్యాలి అని తండ్రికి ఎలా సంకల్పం వచ్చిందో అలా పిల్లలు కూడా బాబాకు సహయోగులుగా, సహాయకారీలుగా కావాలి. ఇంటింటికి సందేశాన్ని చేర్చే యుక్తులను రచించాలి. సెకండ్ పాయింట్, సర్వుల అభినందనలను ప్రాప్తి చేసుకునేందుకు విజయం మాలలో మణులుగా అయ్యే పురుషార్థం చేయాలి. పూజ్యులుగా అవ్వాలి. వరదానము, చేసి చేయించే వారి స్మృతి ద్వారా, తండ్రి స్మృతి ద్వారా ప్రకాశ కిరీటధారులుగా అవ్వండి. నేను నిమిత్తంగా ఉన్న కర్మయోగిని, చేసేవాడిని. నేను ఆత్మ ఇంద్రియాల ద్వారా చేయిస్తున్నా నేను కూడా. అయితే ఆత్మ ద్వారా కూడా చేయించేవారెవరు? తండ్రి. ఈ స్మృతి స్వతహాగా ఉంటే, ఎప్పుడు ఉంటే సదా ప్రకాశ కిరీటధారులుగా లేక చింతలేని చక్రవర్తులుగా అయిపోతారు. ఒకటి తండ్రి మరియు నేను ఆత్మ, ఇద్దరే. మూడవ వారు ఎవ్వరు లేరు. ఈ అనుభూతి సహజంగానే చింతలేని చక్రవర్తులుగా చేసేస్తుంది. ఇంట్లో ఇద్దరే ఉన్నారు అంటే మేమిద్దరే అనే భావన న్యాచురల్గా ఎలా ఉంటుందో అలా ఉండాలి బాబా పైన. ఎవరైతే ఇటువంటి చక్రవర్తిగా అవుతారో వారే మాయాజీతులుగా, కర్మేంద్రియాజీతులుగా, ప్రకృతి జీతులుగా అవుతారు. కానీ పొరపాటున కూడా ఏదైనా వ్యర్థ భావం యొక్క బరువును, శరీరం గుర్తుకొచ్చింది, శరీరం నేను అనే భావన కలిగింది అంటే ఇంకా వ్యర్థ భావాలు అనేకం వస్తూ ఉంటాయి. అవి బరువు తమపై ఎత్తుకున్నారు అంటే కిరీటానికి బదులు చింతల యొక్క అనేక గంపలు తలపైకి వచ్చేస్తాయి. స్లోగన్, అన్ని బంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు అన్ని బంధనాలను తెంచుకోవాలి. అన్ని బంధనాలు సమాప్తం కావాలి. అందరికీ ఇది కోరిక ఉంది. అయితే దేహ సంబంధాల నుండి నిర్మోహులుగా అవ్వాలి. ఎప్పుడు అన్ని బంధనాల నుండి ముక్తులు అవుతారు అంటే దేహ సంబంధాల నుండి నిర్మోహులు. దేహమే నేను కాదు, సంబంధీకులు ఇంకెవరు? ఇంకా ఏదైనా కానీ దేహానికి సంబంధించిన విశేషతలు కూడా నావి కావు. అంతా బాబావే, బాబా ఇచ్చినటువంటివే. నేను బాబా దగ్గర నుండే వచ్చా, ఇది ఒక నాటకం, పాత్ర, ఇలా భావన సహజంగా ఉంటే మోహం ఉండదు, ఏ బంధనము ఉండదు.
అవ్యక్త సూచన. ఇప్పుడు లగ్నం యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేసుకోవటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తున్నారు. యోగంలో ఎప్పుడైతే అన్ని సంకల్పాలు శాంతిగా అయిపోతాయో, ఏ సంకల్పము రాదో, తండ్రి మరియు నేను ఆత్మ అనే ఒకే సంకల్పం ఉంటుందో దానిని పవర్ఫుల్ యోగం అని అంటారు. ఆత్మ బాబా ఇద్దరే. తండ్రి మిలనం యొక్క అనుభూతి, తండ్రిని కలిశాను నేను అనే అనుభూతి తప్ప ఇతర సంకల్పాలన్నీ ఇమిడిపోవాలి. అప్పుడే జ్వాలారూప యోగం అని అంటారు. దీని ద్వారా పరివర్తన అవుతుంది. ఓం శాంతి.